ఓం నమో వెంకటేశాయ. శ్యామస్సుదర్శనధరాభయ సద్వరేతో భూమ్యాయితోఖిల నిచోక్త పరిగ్రహైశ్చ ధ్యేయో నిజైశ్చ తనుభిః సకలైరుపేతః కోలో హరిః సకల వాంఛిత సిద్ధయే జః. నీలమేఘము వలె దివ్య కాంతిమంతుడు, సుదర్శన చక్రము, శంఖము, అభయ వరముద్రలను తన చతుర్బాహులో ధరించినవాడు, భూదేవియే మొదలైన తన పరివార సమేతుడు, భూమిని ఉద్ధరించిన అఖిల చక్రవర్తి, సకల వాంఛిత ప్రదుడైన ఆదివరాహస్వామి వారు తదభిన్నుడైన శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా మనం ఇప్పుడు అరణ్య పర్వ ప్రవచన కార్యక్రమాన్ని ఆచార్యుల వారితో కలిసి శ్రీ విఘ్నేశ్వర ధ్యానాదులను సత్సంకల్ప వాక్యాలను కలిసి పలుకుతూ శుభారంభం చేసుకుందాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 31ోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భీష్మాచార్యుల వారు అలాగే యుధిష్ఠిరుని సంవాదంలో మరొక వృత్తాంతాన్ని శాంతి పర్వలో ఈ విధంగా తెలుపుతారు. అనేక ధర్మాలను ఉపదేశంగా పొందుతూ యుధిష్ఠిరుడు మరొక ప్రశ్నను తను వేస్తున్నాడు. కేషాం ప్రభవతే రాజా విత్తస్య భరతర్షభ కయాచ వృత్యా వర్తేత తన్మే బ్రూహి పితామహ. రాజు అనేవాడు ఎలా ఉండాలి, రాజు ఏ విధంగా తన వృద్ధిని పొందాలి, ఏ ధర్మాన్ని ఆశ్రయిస్తే రాజు తన రాజ్యాన్ని సుభిక్షంగా పాలించవచ్చు, ఈ అన్ని ప్రశ్నలు కూడా అడిగిన తర్వాత భీష్మాచార్యుల వారు చెబుతూ భీష్మ ఉవాచ ఆబ్రాహ్మణానాం విత్తస్య స్వామీ రాజేతి వైదికం బ్రాహ్మణానాం చ ఏకీచిత్ ధర్మస్థా అధర్మస్థా భవంత్యుత వికర్మస్థాన్న నోపేక్ష్య విప్రారాజ్ఞ కథంచన అంటారు. అంటే చతుర్వర్ణాలు కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది సమస్త జీవకోటిని రక్షించేవాడు రాజు. వారి కులానుసారంగా వారి కార్యాలను వారికి విహితమైనటువంటి కర్మలను ఆచరించవలసిదే.
వారు వారికి విహితమైన కర్మలను ఆచరించడానికి కావలసిన సదుపాయాలను కల్పించడం అనేది రాజు యొక్క ధర్మము అని చెబుతారు. అలాగే ఇక్కడ చెప్తారు, ఎవరైనా అధర్మ మార్గంలో ఉంటే దానికి రాజుదే బాధ్యత. ఇదే విషయాన్ని కృష్ణ పరమాత్మ కూడా మరొక చోట చూపిస్తాడు. ఎప్పుడైతే పట్టాభిషేకం ధర్మరాజుకి పట్టాభిషేకం జరిగిన తర్వాత మరొక అశ్వమేధ యాగాన్ని నిర్వహిస్తారు. అశ్వమేధ యాగం తర్వాత అందరికీ వారికి ఇవ్వాల్సినటువంటి ఏవైతే మర్యాదలు ఉన్నాయో ఆ మర్యాదలని చేసిన తర్వాత ఉన్నట్టుండి ఒక చోట కాస్త అలజడి రేగిందట. ఎందుకు అంటే కలిశ్చ బలిశ్చ అంటారు. ఎక్కడో సుతల లోకంలో ఉండేటువంటి బలిచక్రవర్తి పైలోకానికి భూలోకానికి వచ్చి కలిపురుషుడితో కలిసి అధర్మాన్ని తను ప్రవర్తిస్తున్నాడు. కానీ పరమాత్మ యొక్క సంకల్పం ఏమి అంటే, ఎప్పుడైతే ఈ పాండవుల వంశంలో ఉండేటువంటి క్షేమకుడు అనే ఒక రాజు ఉంటాడో అంతవరకు కూడా కలియుగం అనేది ప్రవృత్తం కాకూడదు. అంతవరకు కూడా ద్వాపర యుగమే ఉండాలి. ద్వాపర యుగంలో కూడా కృతయుగంలో చెప్పినటువంటి ధర్మమే ఉండాలి అని పరమాత్మ యొక్క సంకల్పం. ఆ సంకల్పాన్ని ఆ ఆదేశాన్ని హద్దులు మీరి కలి మరి బలి వీరిద్దరు కూడా అక్కడ అధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు. అటువంటి సందర్భంలో భీమార్జునులు ఇద్దరు వెళ్ళి వారిద్దరిని కట్టి ఈ కృష్ణుడు అలాగే ధర్మరాజు ముందు నిలబెట్టారట. నిలబెట్టిన తర్వాత కలిపురుషుడైతే ఊరుకున్నాడు. బలిచక్రవర్తి ఒక ప్రశ్నను అడుగుతున్నాడు, స్వామి, రాజు కాలానికి కారణమా లేకపోతే కాలానికి రాజు కారణమా అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ చెబుతాడు, మాభూతే సంశయం రాజా కాలస్య కారణం. ఎప్పుడైనా సరే రాజు ఉన్నట్టే కాలం అనేది ప్రవృత్తమవుతుంది. రాజు ఎలా ఉంటాడో ఆ రాజు యొక్క వర్తన బట్టేనే ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండడమో లేకపోతే ఎటువంటి అల్లకల్లోలం లేకుండా అందరూ కూడా సుఖంగా ఉంటారు. రాజు సరిగ్గా లేకపోతే అందరూ కూడా దుఃఖాన్ని అనుభవిస్తారు. కాబట్టి కాలానికి రాజే కారణము. కాలం తగ్గట్టుగా రాజు ఉండడు, రాజు తగ్గట్టుగా రాజు ఏ విధంగా అయితే పరిపాలన చేస్తాడో ఆ విధంగానే పరిపాలన సాగుతుంది అని పరమాత్మ అక్కడ ఉపదేశం చేస్తాడు. అదే విషయాలని ఇక్కడ భీష్మాచార్యులు వారు చెబుతూ, అందరూ కూడా వారి ఆచారాలు వారి కులాచారాలు ఏవైతే ఉంటారో వాటిని ఆచరించేటువంటి సదుపాయాలను కల్పించే బాధ్యత రాజుది, అధర్మానికి బాధ్యత కూడా రాజుదే అని ఆ భీష్మాచార్యుల వారు చెబుతూ, యస్యస్మ విషయే రాజ్ఞస్తేనో భవతి వైద్విజ రాజ్ఞయే వాపరాధం తం మన్యంతే కిల్బిషం నృప. ఎవరో దొంగగా ఉంటాడు, దొంగగా ఉన్నవాడు వాడు దొంగతనం చేస్తే వాడికి పాపం ఉంటుంది, కానీ వాడికి పాపం కాస్త తక్కువే. కానీ సకల శాస్త్రాలు చదివినవాడు, ధర్మాధర్మం తెలిసినవాడు కూడా దొంగతనం చేస్తే దాని యొక్క ముఖ్య ఫలితాన్ని రాజే అనుభవించవలసి వస్తుంది. ఎందుకంటే ధర్మాధర్మం తెలిసి కూడా వాడి దగ్గర డబ్బు లేదు అంటే వాడికి సంపాదన లేదు కాబట్టే వాడు దొంగతనం చేశాడు. వాడికి సంపాదన లేకుండా చేసిన వాడు రాజే కాబట్టి దాని బాధ్యతను కూడా రాజే వహించవలసి వస్తుంది అని భీష్మాచార్య వారు చెబుతూ, నాయనా, రాజధర్మాలనేవి చాలా క్లిష్టమైనవి. అందుకోసం ఈ రాజధర్మాల గురించి పూర్వం కేకయ్య రాజు కొన్ని మాటలను చెప్పాడు, వాటిని చెప్తాను విను అని కేకయ్య రాజు గురించి చెబుతూ, కేకయానాం అధిపతిం రక్షో జగ్రాహ దారుణం స్వాధ్యాయేన అన్వితం రాజన్ అరణ్యే సంశిత వ్రతం. ఒకసారి ఈ కేకయ్య రాజు తను అరణ్యానికి వెళ్ళాడు. వెళ్ళిన సందర్భంలో తను స్వాధ్యాయాన్ని చేస్తున్నాడు. సంశిత వ్రతం అంటారు, అంటే తనకు యోగ్యమైనటువంటి అధ్యయనం చేయడంతో పాటు తనకు ఏవైతే వ్రతాలు ఉపవాసాలు తపస్సులు చెప్పారో వాటిని ఆచరిస్తూ ఉన్నాడు. అటువంటి రాజుని ఒక రాక్షసుడు పట్టుకున్నాడట. పట్టుకుని తను ఆ రాజుని తినబోతూ ఉన్నాడు. రాజు భయపడలేదు. భయపడక గట్టిగా చెబుతున్నాడు. దాదాపుగా 19 కారణాలు చెబుతాడు. 17 చిన్న కారణాలు అయితే 2 పెద్ద కారణాలు చెబుతూ, ఈ 19 కారణాలు ఉన్నాయి కాబట్టి నీవు నన్ను తినలేవు. నేను ఏదైనా అధర్మం చేస్తుంటే నువ్వు నన్ను భక్షించాలి, కానీ అధర్మ రహితుడైన ధర్మబద్ధుడైన ధర్మ మార్గంలో ఉండేటువంటి నన్ను నీవు హింసించలేవు అని కేకయ్య రాజు చెబుతూ, రాజోవాచ నమేస్తేనో జనపదే నకదర్యో నమద్యప
నానాహితాగ్నిర్నాయజ్వ మామాం అంతరమావిష. మా అంతరమావిష అనేది అన్ని శ్లోకాల్లో కూడా చెబుతూనే ఉన్నారు. అంటే నీవు నా దగ్గరికి రాలేవు, నీవు నన్ను భక్షించలేవు. ఎందుకంటే నస్తేనహ, నేను ఎక్కడ కూడా ఏ దొంగతనం చేయలేదు. జనపదే, అలాగే 10 మంది తిరిగేటువంటి స్థలం ఏదైతే ఉంటుందో దాన్ని జనపదం ఉంటారు. అటువంటి జనపదంలో నేను అధర్మాన్ని చేయలేదు. నకదర్య నమద్యప, నా రాజ్యంలో అన్యాయాన్ని చేసేవాడు వినాకారణంగా మద్యాన్ని స్వీకరించేవారు లేరు. కాబట్టి నానాహితాగ్నిర్ నాయుజ్వ, నా రాజ్యంలో యజ్ఞం చేయని వారు లేరు, నా రాజ్యంలో అధ్యయనం చేయని వారు లేరు. అందరినీ కూడా చక్కగా ఉన్నాను కాబట్టి నన్ను నీవు హింసించలేవు. నచమే బ్రాహ్మణో విద్వాన్ నావ్రతి నాప్యసోమప ద్విజాతిర్విషయే మహ్యమ్మ మామాం అంతరమావిష. నా రాజ్యంలో ఉండేటువంటి బ్రాహ్మణులు ప్రతి ఒక్కరు కూడా వారికి విహితమైనటువంటి అధ్యయనాలు చేశారు. నా సోమపహ అంటారు కేకైరాజు గారు. అంటే నా రాజ్యంలో ఉండేటువంటి ప్రతి ఒక్క బ్రాహ్మణుడు ఆహితాగ్నియే. ఆహితాగ్ని మాత్రం కాదు, అందరూ కూడా సోమయజ్ఞాన్ని చేసిన వారే. అటువంటి బ్రాహ్మణులను చక్కగా రక్షించేటువంటి నన్ను నీవు హింసించలేవు. నానాప్త దక్షిణైర్యజ్ఞై యజంతి విషయే మమ నాధీతే చావృతి కశ్చిన్ మామామంతరమావిష. ఆ బ్రాహ్మణులు ఎలా ఉన్నారు, లేకపోతే నేను చేసేటువంటి యజ్ఞాలు ఎలా ఉన్నాయంటే నానాప్త దక్షిణై, నేను యజ్ఞం చేసే సమయంలో ఎవరైనా ఇది కావాలి అని అడిగితే వారికి కావలసినటువంటి అన్ని పదార్థాలను ఇచ్చేవాడిని. వారు సంతృప్తి చెందే విధంగా అందరికీ దక్షిణలు ఇచ్చేవాడిని. నేను మాత్రం కాదు, నా రాజ్యంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా యజ్ఞం చేసేవారే. కాబట్టి అటువంటి చక్కని యజ్ఞాలు చేసేటువంటి నా రాజ్యంలో చక్కని బ్రాహ్మణులు ఉండగా నాధీతే చావ్రతి, ఏవైతే వ్రతాలు చెప్పి ఉన్నారు చాతుర్మాస్యాది వ్రతాలు, ఆ అన్ని వ్రతాలను కూడా అందరూ ఆచరిస్తూనే ఉన్నారు. అందుకోసం నన్ను నీవు హింసించలేవు. అధ్యాపయన్ అధీయంతే యజంతే యాజయంతి చ దదాతి ప్రతిగృహాతి షట్సు కర్మషు వస్థితాః పూజితా సంవిభక్తాశ్చ మృదవః సత్యవాదినః బ్రాహ్మణా మే స్వకర్మస్థాః మామామంతరమావిష. బ్రాహ్మణులకి షట్కర్మలు చెప్పారు. అవేమంటే మొట్టమొదటి అధ్యాపయంతే, ఇంకొకరి పాఠం చెప్పాలి. అంటే ఈ అధ్యాపనకే ఎందుకు మొట్టమొదటిగా చెబుతారు అంటే స్వాధ్యాయోత కోటి గుణ అని చెబుతారు. అంటే ఒక్కొక్క ధర్మాన్ని చెబుతూ మొట్టమొదటిగా సత్యాన్ని ఆచరించాలి, తర్వాత దేవతార్చన చేయాలి, ఇంద్రియ నిగ్రహము, ఇలాగా మనశ్శౌచము అన్నీ కూడా చెప్పుకుంటూ చివరిదైన ధర్మం ఏది అంటే స్వాధ్యాయము అని చెబుతారు. తను అధ్యయనం చేయాలి, అలాగే మరొకరికి పాఠం చెప్పాలి. ఆ పాఠం చెప్పడం వలన మనం తెలుసుకున్న దానికన్నా ఇంకొకరికి పాఠం చెప్పే సమయంలో ఆ విషయం మనకు ఎక్కువగా తలకెక్కుతుంది. అంత మాత్రం కాదు, దానిపైన కాస్త ప్రేమ భావన ఉంటుంది, దాన్ని ఆచరించే అవకాశం అక్కడే ఎక్కువ ఉంటుంది. కాబట్టి స్వాధ్యాయం అనేది అన్నిటికన్నా గొప్ప గుణము. స్వాధ్యాయము, అలాగే ఇంకొకరికి పాఠం చెప్పాలి. అటువంటి అధ్యాపన చేసే ప్రవృత్తి కలిగిన వాళ్ళు నా రాజ్యంలో ఉండేటువంటి బ్రాహ్మణులు. అధీయంతేచ, వారు మరొకరికి పాఠం చెప్తారు, స్వయం వారు కూడా అధ్యయనం చేస్తారు, వారు యాగాలు చేస్తారు, ఇంకొకరి చేత యాగాలు చేయిస్తారు, వారు దానం చేస్తారు, ఇంకొకరి ద్వారా దానాన్ని స్వీకరిస్తూ వారి పాపాన్ని కూడా స్వీకరిస్తారు. కాబట్టి అటువంటి పూజితాహ సంవిభక్తాశ్చ, అందరూ కూడా వారి యోగ్యతానుసారంగా ధనాదులను పొంది ఉన్నారు. మృదవః సత్యవాదినః, అందరూ కూడా మృదు స్వభావంతో ఉన్నారు, అందరూ సత్యాన్నే పలుకుతూ ఉన్నారు. అటువంటి సద్బ్రాహ్మణులు నా రాజ్యంలో ఉన్నారు కాబట్టి నీవు నన్ను హింసించలేవు. అలాగే నయాచంతే ప్రయచ్చంతి సత్యధర్మ విశారదాః నాధ్యాప్యంతి అధీయంతే యజంతే యాజయంతి చ బ్రాహ్మణాన్ పరిరక్షంతి సంగమేష్వపలాయినః క్షత్రియా మే స్వకర్మస్థాః మామావంతరమావిషః. నా రాజ్యంలో క్షత్రియులు కూడా ఉన్నారు. వారందరూ కూడా ఇలా ఉన్నారు అంటే నయాచంతే, ఎప్పటికి కూడా క్షత్రియుడుకున్నటువంటి గొప్ప గుణం ఏమి అంటే ఇంకొకరి దగ్గర చెయ్యి చాచి దేహి అని అడగకూడదు. అందుకోసమే ఏకచక్ర నగరంలో ఉండేటువంటి సమయంలో కూడా ఈ ధర్మరాజాదులు భిక్షకు వెళ్ళలేరట.
భీముడిని మాత్రం పంపించారు. భీముడు ఎలా భిక్ష అడిగాడు అంటే హుంకారం చేస్తూ అడిగాడట. భవతి భిక్షాం దేహిని మెల్లగా అడగలేదు అతను, గట్టిగా అరిచాడట. అంటే నీవు భిక్ష వేయకపోతే నిన్ను కొడతాను అనేట్టుగా అంత గంభీరంగా భిక్ష అడిగేవాడట. గంభీరంగా కాదు, భయానకంగా భిక్ష అడిగేవాడట. ఆ భయంతో పరిగెత్తుకుని వచ్చి అందరూ భిక్ష వేసేవారట. ఎందుకంటే తను యాచన చేయకూడదు, హుంకారపూర్వకంగా. ఎందుకంటే క్షత్రియ ధర్మం అటువంటి క్షత్రియ ధర్మాన్ని అనుసరించేనే పాండవులు ఎవరు కూడా భిక్షాటన చేయలేదు. భిక్షాటన చేయకుండా వారందరూ కూడా వారి వారి ధర్మాన్ని ఏ విధంగా అయితే పాలించారో, ఈ కేకయ్య రాజు కూడా చెబుతున్నాడు, నా రాజ్యంలో ఉండేటువంటి ఒక్క క్షత్రియుడు కూడా ఎప్పుడు కూడా భిక్షాటన చేయలేదు. నయాచంతే ప్రయచ్చంతి. కానీ ఎవరైనా దేహి అని అడిగేవారు వస్తే వారికి లేదు అని అనకుండా భిక్షను ఇచ్చేవారు, వారి వారి కోరికలు తీర్చేవారు. సత్యధర్మ విశారదాహ, సత్యము ధర్మము అనే ఏవైతే గుణాలున్నాయో ఆ గుణాలు కలిగిన వారు. నాధ్యాపయంతి, ఎప్పుడు కూడా క్షత్రియుడు ఇంకొకరికి పాఠం వేదాతులను ఉపదేశం చేయకూడదు. అటువంటి గుణాన్ని కలిగిన వారు నా రాజ్యంలో ఉండేటువంటి వారు. అధీయంతేచ, కానీ క్షత్రియుడు అధ్యయనం చేయాలి. నా రాజ్యంలో ఉండేటువంటి ప్రతి ఒక్క క్షత్రియుడు అధ్యయనం చేసిన వారు. యజంతే యాజయంతిచ, ఇంకొకరికి హోమం చేయమని చెప్పేవారు, వారు కూడా హోమం చేసేవారు. బ్రాహ్మణాన్ పరిరక్షంతి, బ్రాహ్మణాది అందరిని కూడా రక్షిస్తారు. కాబట్టి ఇటువంటి సత్క్షత్రియులు నా రాజ్యంలో ఉన్నారు కాబట్టి అటువంటి నన్ను నీవు హింసించలేవు. ఇక కృషి గోరక్ష వాణిజ్యం ఉపజీవంత్యమాయేయ అప్రమత్తాః క్రియావంతః సువృత్తాః సత్యవాదినః సంవిభాగం దమం శౌచం సౌహృదం చ వ్యవస్థితాః మమ వైశ్యా స్వకర్మస్థాః మామామంతరమావిశః. నా రాజ్యంలో ఉండేటువంటి ఎవరైతే వైశ్యులున్నారో వారు కూడా కృషి అనగా సేద్యం చక్కగా చేస్తున్నారు, గోవులను రక్షిస్తున్నారు, చక్కగా వారు వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. ఉపజీవంతి అమాయయ, మోసం చేస్తూ కల్తీ చేస్తూ ఏవైతే పదార్థాలను అమ్ముతామో వాటిని కల్తీ చేయకుండా అమ్మడం అనేది ఇది వైశ్యుడి యొక్క పెద్ద ధర్మం. ఆ విధంగా ధర్మపరంగా వారందరూ కూడా వారి వారి సంపదలను పొందుతూ ఉన్నారు. అప్రమత్తాహ, ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం రావచ్చు అని ప్రమాదాన్ని చక్కగా పసిగట్టేవారు. క్రియావంతః, ఆ ప్రమాదానికి తగ్గట్టుగా ఉపాయాలు తెలిసిన వారు. సువృత్తాహ సత్యవాదినః, వారు కూడా చక్కని ప్రవర్తన కలిగిన వారు, సత్యాన్నే పలికేవారు. సంవిభాగం దమం శౌచం, వారికి వచ్చేటువంటి ద్రవ్యం ఏదైతే ఉంటుందో ఆదాయము, ఆ ఆదాయాన్ని చక్కగా పంచాలట. ఇదే విషయాన్ని భాగవతంలో కూడా చెబుతారు. ధర్మాయ యశసే అర్థాయ కామాయ స్వజనాయ చ పంచదా విభజే ధనం ఇహాముత్ర చ మోదతే అంటారు. అంటే మనకు వచ్చినటువంటి ఆదాయంలో ఒక భాగాన్ని ధర్మం కోసం వినియోగించాలి. ధర్మాయ, ఇంకా రెండవ భాగాన్ని యశసే, ఆ ధనం ద్వారా మనకు కీర్తి రావాలి అంటే దాన ధర్మాలు చేయాలి. ఆ విధంగా యశస్సు మన కీర్తి కోసం మరొక భాగాన్ని మనం వినియోగించాలి. ఇంకొక భాగాన్ని అర్థాయ అంటే రీఇన్వెస్ట్మెంట్, మనకు వచ్చినటువంటి ఆదాయం ఇంకా పెరగాలంటే ఇంకొక భాగాన్ని మనం రీఇన్వెస్ట్ చేయాలి. ఇంకొక భాగాన్ని కామాయ, తనకేదైతే అభీప్సితం ఉంటుందో ఆ అభీప్సితం కోసం, తన అభీష్టం కోసం మరొక భాగాన్ని తను వినియోగించుకోవచ్చు. కామాయ స్వజనాయ చ, ఇంకొక భాగాన్ని 20% మాత్రమే తన వారి కోసం, తన పరివారం కోసం తను వినియోగించాలి. ఈ విధంగా సంవిభాగం, 5 విధాలుగా విభాగం చేసిన వారు నా రాజ్యంలో ఉండేటువంటి వైశ్యులు. వారందరూ కూడా వారి వారి ధర్మాలను చక్కగా ఆచరిస్తున్నారు కాబట్టి మామామంతరమావిశః, నీవు నా దగ్గరికి రాలేవు, నన్ను నీవు హింసించలేవు అంటారు. అలాగే అన్ని వర్ణాల వారి గురించి కూడా చెప్పాడు రాజు. చెప్పి కృపణాన్ అనాథాన్ వృద్ధాన్ దుర్బలాన్ ఆతురయోషితాన్ సంవిభక్తాస్మి సర్వేషాం మామామంతరమావిశః. రాక్షస, నీవు నా గురించి ఏమో అనుకుంటున్నావు. ఎవరైనా నన్ను శరణు కోరితే వారిని చక్కగా రక్షించేవాణ్ణి, ఎవరైనా వృద్ధులుంటే వారిని గౌరవించేవాణ్ణి నేను, ఎవరైనా దుర్బలులుంటే ఆ దుర్బలుల పైన నేను దండాన్ని ప్రహారం చేసేవాణ్ణి గాను, దుర్బలులతో నేను యుద్ధం చేసేవాణ్ణి కాను. అందుకోసం నేను అధర్మం చేయలేదు కాబట్టి నాకు పాపం లేదు, కాబట్టి నీవు నన్ను హింసించలేవు. కులానురూపస్య ధర్మాణం ప్రస్థితానాం యథావిధి అవ్యుచ్ఛేత్తాస్మి సర్వేషాం మామామంతరమావిశః.
వారి వారి కులానుసారంగా వారి వారి ధర్మాలు ఎవరై ఎలాగైతే జరుగుతాయో అవ్యుచ్ఛేత్తాస్మి, వాటిని చక్కగా పరంపరానుగతంగా ఆ అన్ని వృత్తులను కూడా పోషించేవాణ్ణి నేను. కాబట్టి నేను పాపం చేయలేదు. తపస్వినో ఏ విషయే పూజితా పరిపాలితా సంవిభక్తాశ్చ సత్కృత్య మామామంతరమావిశః. ఎక్కడో వారందరూ కూడా తపస్సు చేస్తున్నారు వనంలో ఉంటూ, వారిని నేనేం రక్షించడం, అక్కడే నీళ్లుంటాయి ఫలాలు ఉంటాయి అని నేను నిరాసక్తతో లేను. వారికి ఏదైనా ఆపదలు వస్తే, ఉదాహరణకి మనం రామచంద్రుడి యొక్క వృత్తాంతంలో తెలుసుకుంటాం. విశ్వామిత్రుల వారి యజ్ఞం కోసం రక్షణ కోసం, యజ్ఞ రక్షణ కోసం రాముడు అయోధ్య నుండి వనానికి వెళ్ళాడు. అది రాజధర్మం. అలాగే వనం నుండి ఏవైనా ప్రాణులు ఎక్కువగా వస్తుంటే వాటిని నిగ్రహించడం కూడా రాజు యొక్క ధర్మం. కాబట్టి అటువంటి తపస్సులకి వారి తపస్సు చేసుకోవడానికి ఏవైతే సదుపాయాలు ఉంటాయో వాటిని నేను చక్కగా కల్పిస్తున్నాను. కాబట్టి నేను పాపం చేయలేదు, నీవు నన్ను హింసించలేవు. నాసం విభజ్య భోక్తాస్మి నవిషామి పరస్త్రియం స్వతంత్రో జాతున క్రీడే మామామంతరమావిశః అంటారు. నాసం విభిజ్య భోక్తాస్మి, నేను ఏదైనా మధుర ఫలం అనుకున్నాం, ఒక అపురూపమైనటువంటి తినుబండారం నా దగ్గరకు వచ్చింది. మొత్తం రాజే తినకూడదు, అందరికీ పంచాలట. అది రాజు మాత్రం కాదు, ఇంటి యజమాని యొక్క ధర్మం అది. ఇంటి యజమాని చివరిగా తను భోంచేయాలి. మనం పూర్వం కూడా తెలుసుకున్నాం, ఏదైతే అతిథులకు అభ్యాగతులకు స్త్రీలకు వృద్ధులకు బాలింతలకు గర్భిణీ స్త్రీలకు వీరందరికీ కూడా ఇచ్చి చివరికి ఏదైతే ఉంటుందో దాన్ని యజ్ఞశిష్ట అమృతము అంటారు. దాన్నే చివరిగా దంపతులు, ఇంటి యజమాని అలాగా యజమాని ధర్మపత్ని వీరిద్దరు కూడా స్వీకరించాలి. అటువంటి సంవిభాగ భోక్త నేను. అందరి కూడా వారికి ఇవ్వవలసినటువంటి పదార్థాలను ఇచ్చి చివరిగా నేను తినేవాణ్ణి. సంవిభజ్య భోక్తాస్మి నవిషామి పరస్త్రియం, ఎప్పుడు కూడా పరస్త్రీలు నేను కన్నెత్తి కూడా చూడలేదు. స్వతంత్రో జాతున క్రీడే. చాలామంది ఈ తప్పులు చేస్తూ ఉంటారు. అంటే వివాహ కాలంలో ప్రతిజ్ఞ చేసేస్తాం, ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరితవ్యా త్వయా ఇయం అని అన్నప్పుడు నాతిచరామి అని పురుషుడు అనేస్తాడు, స్త్రీ కూడా దానికి ఒప్పుకుంటుంది. కానీ ఎంత సూక్ష్మము ఉంటే స్త్రీ లేక పురుషుడు, పురుషుడు లేని స్త్రీ అనగా పతిపత్నులు వీరిద్దరూ దూరంగా ఉండే సమయంలో ఎటువంటి సుఖాన్ని కూడా భోగం చేయకూడదు. వారిద్దరు కూడా అన్ని సుఖాలకు దూరంగా ఉండాలి. అది భోజన విషయంలో కావచ్చు, ఇత్యాది ఏ విషయంలో అయినా కావచ్చు. ఎటువంటి సుఖాన్ని కూడా వీరిద్దరే పంచుకునే వీరిద్దరు కూడా భోగం చేయాలి. కాబట్టి ఒకరు లేక మరొకరు భోగం చేయరు. కాబట్టి ఈ రాజు చెబుతున్నాడు, స్వతంత్రో జాతున క్రీడే, ఎప్పుడు కూడా నా భార్యను వదిలి నేనే భోగాన్ని నేను చేయలేదు, అందుకోసం నేను పాపం చేయలేదు, నన్ను నీవు హింసించలేవు. నా బ్రహ్మచారి భిక్షావాన్ భిక్షుర్వా బ్రహ్మచర్యవాన్ అనృత్విజాహుతం నాస్తి మామామంతరమావిశః. ఎవరైనా బ్రహ్మచారి అవ్వచ్చు, గృహస్థు వానప్రస్థుడు లేకపోతే సన్యాసి, నా దగ్గరికి వచ్చిన వారికి అందరి కూడా వారి వారి యోగ్యతానుసారంగా చక్కగా సత్కరించాను. భిక్షావాన్ అభిక్షుర్వా, భిక్షాపాత్రుడై ఉండొచ్చు, లేకపోతే భిక్షాపాత్రుడు కానివాడై ఉండొచ్చు. వారి వారికి కావలసిన అభీష్టాలను అన్ని కూడా ఇచ్చాను. కాబట్టి అనృత్విజాహుతం నాస్తి, నా రాజ్యంలో ఋత్విజులు లేరు అని లేరు. అందరూ కూడా చక్కగా యాజ్ఞికం చేసేవారే, విధిబద్ధంగా యజ్ఞం చేసేవారే, ఒకరు కూడా తప్పులు లేకుండా యజ్ఞం చేసేవారే అందరూ కూడా. అటువంటి మంచి రాజ్యంలో నేనున్నాను, నేను పుణ్యమే చేశాను, పాపం చేయలేదు. కాబట్టి నన్ను నీవు హింసించలేవు. కృతం రాజ్యం మయా సర్వం రాజ్యస్థేనాపి కార్యవత నాహం వ్యుత్క్రామిత సత్యాన్ మామామంతరమావిశః. అయ్యా, రాజ్యాన్ని చక్కగా పాలించాను, రాజ్యం యొక్క సరిహద్దులు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా రక్షించాను. నాహం వ్యుత్క్రామిత, ఎప్పుడు కూడా నా సరిహద్దును జరిపి ఇంకొకరి రాజ్యం యొక్క భూభాగాన్ని నేను ఆక్రమించుకోలేదు. ఎప్పుడు కూడా ధర్మపథంలో ఉన్నాను. కాబట్టి నన్ను నీవు హింసించలేవు. నావజానామ్యహం వైద్యాత్ నవృద్ధాన్న తపస్వినః రాష్ట్రే స్వపతి జాగర్మి మామామంతరమావిశః. ఏ రాజు యొక్క ధర్మాలు, ఎంత చక్కని ధర్మాలని మహాభారతం మనకు అందిస్తుంది. ఆ రాజు అంటున్నాడు, అవజాన్యామ్యహం వైద్యాత్. ఎవరైతే వైద్యుడు వస్తాడో,
వైద్యుడు చెబుతాడు, అయ్యా నీవు ఇటువంటి పథ్యాన్ని స్వీకరించాలి. నువ్వు ఇలాగే చెబుతూ ఉంటావు, నా అంతకు నేనుంటాను. ఎప్పుడు కూడా నేను వైద్యుని తిరస్కార భావనతో చూడలేదు. వృద్ధుల యొక్క మాటలను ఎప్పుడు కూడా విన్నాను. నేను వృద్ధులకి నమస్కారం చేసేటువంటి స్వభావం నాది. మనం రాముని యొక్క వృత్తాంతంలో మరొక గుణాన్ని కూడా తెలుసుకుంటాం. ఎవరైతే వృద్ధులైతే ఉంటారో వారికి చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్య యశోబలం అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్య యశోబలం. పెద్దవారు వస్తే వారికి నమస్కారం చేసేటువంటి స్వభావం ఎవరికైతే ఉంటుందో వారికి ఆయుష్, విద్య, బలము, యశస్సు ఇవి నశించవు, ఇవి ప్రతిరోజు కూడా పెరుగుతూనే ఉంటాయి అని. ఆ విధంగా రాజు చెబుతున్నాడు, ప్రతి వృద్ధుణ్ణి నేను చక్కగా సత్కరించేవాడిని, వారికి నమస్కారం చేసేవాడిని. కాబట్టి రాష్ట్రీయ స్వపతి జాగర్మి, నేను ఎప్పుడు మెలకువగా ఉంటాను తెలుసా? అందరూ పడుకున్నప్పుడు కూడా నేను మెలకువగా ఉంటాను. కార్తవీర్యార్జుని వృత్తాంతంలో కూడా ఇదే విషయాన్ని చెబుతాడు. కార్తవీర్యార్జునుడు మహాయోగ సంపన్నుడు. అతని యోగశక్తి ఎటువంటిది అంటే నిద్రనే లేదు అతనికి. కానీ నిద్ర లేకుండా మనం ప్రాయశః ఒక 2 రోజుల కింద ఎక్కువ ఉండలేం మనం. కానీ కార్తవీర్యార్జునుడు తన జీవితాంతం మొత్తం కూడా ఒక రూపంతో నిద్ర లేకుండా ఉన్నాడట. అంటే నిద్ర లేకుండా రాత్రిపూట కూడా సమస్త ప్రపంచాన్ని రక్షించేటువంటి గొప్ప చక్రవర్తి కార్తవీర్యార్జునుడు. అలాగే ఈ కేకయ్య రాజు కూడా చెబుతాడు, రాష్ట్రే స్వపతి జాగర్మి, ప్రపంచం మొత్తం పడుకున్నప్పుడు, నా దేశం మొత్తం పడుకున్నప్పుడు జాగర్మి, నేను మాత్రం మెలుగుతూనే ఉంటాను. మామామంతరమా విషహ, ఇటువంటి ధర్మపథంలో ఉన్న నన్ను నీవు హింసించలేవు. ఇంకా చివరి ఒక 4 కారణాలు చెబుతూ, శుక్ల కర్మాస్మి సర్వత్ర నదుర్గతి భయంమయ ధర్మచారి గృహస్థశ్చ మామామంతరమా విషహ. రాక్షస, నీవు నన్ను ఏమో అనుకున్నావు, కానీ నేను శుక్ల కర్మాస్మి. శుక్లం ఉంటే శుభ్రము, శుభ్రం ఉంటే శుద్ధము, శుద్ధమైన కర్మరతుడిని నేను. ఎక్కడ కూడా తప్పు కర్మలను చేసినవాడు కాదు నేను, ఎక్కడ తప్పులు చేయలేదు. కాబట్టి నన్ను సర్వత్ర నదుర్గతి భయం, నేను తప్పే చేయలేదు కాబట్టి పరలోకం గురించి కూడా నాకు భయం లేదు. ఇహలోకంలో నేను సుఖంగా ఉన్నాను. ధర్మచారి, ధర్మపథంలో ఉన్నాను. గృహస్థశ్చ, నేను గృహస్థుడిని. నన్ను ఆధారం చేసుకుని కొందరు ఇంకా ఉన్నారు, వారిని నేను అనాథగా వదలలేను. అందుకోసం నన్ను నీవు హింసించలేవు. వేదాధ్యయన సంపన్నాన్ తపస్వీ సత్యధర్మవిత స్వామీ సర్వస్య రాష్ట్రస్య ధీమాన్ మమ పురోహితః. ఏ రాక్షస, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నువ్వు, నాకొక పురోహితుడు ఉన్నాడు. ఆ పురోహితుడు ఏం చేస్తాడంటే నా క్షేమం కోసం తను ప్రతిరోజు కూడా యజ్ఞయాగాదులు చేస్తాడు. నాకేదైనా ఆపద వస్తే ఆ ఆపదలు తొలగాలి అని అతను యజ్ఞయాగాదులు చేస్తాడు. అకస్మాత్తుగా నీవు నన్ను తింటే అతను చేసిన యజ్ఞయాగాదులు వ్యర్థమైపోతాయి. కానీ ఆ పురోహితుడు ఎటువంటి వాడు? వేదాధ్యయన సంపన్నుడు, చక్కగా తపస్సు చేసేవాడు, సత్యధర్మాలను తెలుసుకున్నవాడు, స్వామి సర్వస్య, చాలా గొప్ప పురోహితుడు, రాష్ట్రస్య ధీమాన్, స్వామి సర్వస్య రాష్ట్రస్య, నా రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా అతడొక్కడే పురోహితుడు. ధీమాన్ మమ పురోహితః. అటువంటి గొప్ప పురోహితుడి యొక్క సంరక్షణలో నేనుండగా నన్ను నీవెలా హింసించగలవు? ఈ రాజ్యాన్ని అనాథగా నేనెలా వదలగలనయ్యా? అందుకోసం నన్ను నీవు హింసించలేవు. దానేన దివ్యాన్ అభివాంఛామి లోకాన్ సత్యేనాథ బ్రాహ్మణానాం తు గుప్త్యా శుశ్రూషయా చాపి గురుర్నుపైమి నమే భయం విద్యతే రాక్షసేభ్యః. నిన్ను చూసి భయపడుతూ నేను ఈ మాటలు పలుకుతున్నాను అని అనుకున్నావేమో, కానీ నేను భయపడటం లేదు. ఎందుకంటే దానేన దివ్యా అభివాంఛామి లోకాన్, నేను ఎంత దానాలు చేశానంటే పరలోకంలో గొప్ప లోకాలని పొందేటువంటి దానాలను ఇక్కడే చేసుకున్నాను నేను. సత్యేనాథ బ్రాహ్మణానాం చ గుప్త్యా, ఇహలోకంలో కూడా బ్రాహ్మణాదులను చక్కగా రక్షిస్తున్నాను. ఎవరికి ఎటువంటి బాధలు లేవు నా రాజ్యంలో. శుశ్రూషయాచాపి గురువునుపైమి, నాకన్నా పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారినందరినీ కూడా నేను చక్కగా రక్షిస్తున్నాను. కాబట్టి అందుకోసం నీ నుండి నాకు ఎటువంటి భయం లేదు. నమే రాష్ట్రే విధవా బ్రహ్మబంధు న బ్రాహ్మణ కితవో నోతచోర నయాజయజ్జీత న పాపకర్మ నమే భయం విద్యతే రాక్షసేభ్యః. నా రాష్ట్రంలో పురుషుడు ముందుగా చనిపోవడం, లేకపోతే స్త్రీ ముందుగా చనిపోవడం, వీరిని విధవా విధురులు అని అంటారు. ఆ విధంగా ఎవరూ లేరు. పతిపత్నులు ఎప్పుడు కూడా కలిసే ఉంటారు నా రాజ్యంలో. అటువంటి గొప్ప రాజ్యం నాది.
నా రాజ్యంలో ధర్మం చేసేవారు నాతో సహా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. నయాజయజ్వి, ఎవరు యజ్ఞం చేయని వారే లేరు, ఎవరు కూడా పాపకర్మలను చేయరు. అటువంటి నేను నీకోసం నేనెందుకే భయపడాలి, నీవు నన్ను తినలేవు అని ఈ విధంగా సుందరమైనటువంటి కారణాలు చెబితే ఆ రాక్షసుడు అలా చేతిలో పట్టుకున్న వాడిని గబక్కున వదిలేశాడు. ఎందుకంటే తర్వాత అను చెబుతాడు, నిన్ను చూస్తే ఒక రాజుగా కనబడటం లేదు, నీ ఒక జ్వలించే అగ్నిలాగా నాకు కనబడుతున్నావు, నిన్ను నేను తినలేను కాబట్టి నీకు నమస్సులయ్యా అని అతన్ని అలాగే వదిలేశాడని ఈ గొప్ప కథని శాంతి పర్వంలో భీష్మాచార్యుల వారు ఉపదేశించారు. ఇటువంటి చక్కని కథానకాన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఆచార్యుల వారి ద్వారా వారు చెప్పేటువంటి శ్లోకాలు మనం పలుకుతూ ఈ 31వ అధ్యాయంలోని కొన్ని శ్లోకాలను పారాయణ చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యుల వారి ద్వారా చక్కగా క్షత్రియ వైశ్య గుణములను మనం చక్కగా తెలుసుకున్నాం. సహజంగా క్షత్రియ శబ్దానికి అర్థం ఏమిటి అని అంటే క్షణాత్ త్రాగత ఇది క్షత్రియ అని అర్థం. మనల్ని క్షణములో అంటే మనకు ఆపద వచ్చినటువంటి క్షణములో రక్షించేటటువంటి అతను కాబట్టి దానికి క్షత్రియ అని పేరు. అలాంటి మహత్తరమైనటువంటి ధర్మములను ఈరోజు విన్నాం. ఇక అలాగే తత్సంబంధమైనటువంటి బ్రాహ్మణ ధర్మములను కూడా కాస్త విని ఆ తదుపరి యథావిధిగా మనం శ్లోకపారాయణం చేసుకుందాం. మహాభారత అంతర్గత వనపర్వంలో చెప్పినటువంటి ధర్మములను కాసేపు మనం శ్రద్ధగా విందాం. వాక్శౌచం కర్మశౌచంచ యచ్చ శౌచం జలాత్మకం త్రిభిశౌచైరుపేతోజః సస్వర్గీ నాత్ర సంశయ అని. వాక్శౌచం, నిత్యము కూడా మనకు వాక్శుద్ధి కలగాలి, వాక్శుద్ధి ఉండాలి. ఈ వాక్శుద్ధి అంటే ఏమిటి అనంటే, ఇప్పుడు శరీరాన్ని మనం శుద్ధి చేసుకోవాలి అని అంటే ఏదో స్నానపానాదుల ద్వారా మనం శరీరాన్ని శుద్ధి చేసుకుంటాం. మరి వాక్శుద్ధిని మనం ఏ విధంగా సంపాదించుకోవాలి అని అంటే, మన మనస్సులో ఏదైతే ఆలోచిస్తున్నామో దానినే యథాతథంగా ఇతరులతో పంచుకోవటం జరగాలి. అంటే అసత్యం అనేటటువంటిది మాట్లాడకూడదు, నిత్యము కూడా సత్యమునే మాట్లాడాలి. తద్వారా నీకు వాక్శుద్ధి అనేటటువంటిది కలుగుతుంది. అలా ఉండడం వలన మనం అనుకున్నటువంటి పని ఏదైతే ఉందో అది అవశ్యం నెరవేరుతుంది. రెండవది, మనకు ఏదైనా సరే ఇబ్బంది వచ్చినప్పుడు ఎదుటివారితో మనం మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా వారు మన మాట వినటానికి సానుకూలతగా ఉంటుంది. దాని యొక్క శుద్ధి, వాక్శుద్ధి మనకు కావాలి. అదేవిధంగా కర్మశౌచం. కర్మశౌచం అంటే మనకు విధించబడినటువంటి విహిత కర్మలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా యథాతథంగా మనం ఆచరించాలి. ఇత పూర్వం మనం విన్నాం ఆచార్యుల వారి ద్వారా క్షత్రియ ధర్మములు ఏమిటి, వైశ్య ధర్మములు ఏమిటి. ఉదాహరణకి వైశ్య ధర్మములను చెప్పారు. ఏమని అనంటే, ఏ వస్తువు కూడా కల్తీ లేకుండా మనం దానిని వ్యాపారం చేయటం అనేటటువంటిదే అక్కడ కర్మశౌచం అనేటటువంటిది. ఇప్పటి కాలంలో ఏదైనాను ఏ వస్తువు తీసుకున్నప్పటికీ కూడా ఇందులో ఇది ఒరిజినల్ లేదు, ఇది డూప్లికేట్ లేదు, ఇది ఫస్ట్, ఇది రెండవ ప్రైజ్, ఇది మూడవ ప్రైజ్, ఈ విధంగా ఉంది. ఇలా కాకుండా ఏదైనాను కూడా ఒక నూనె అనంటే, తైలం అనంటే అందులో ఒకటే ఒకటి ఉండాలి. అందులో మళ్ళీ ఇది సెకండ్ స్టేజ్, ఇది థర్డ్ స్టేజ్ అనేటటువంటిది ఉండకూడదు. అది వారి వారి విహిత కర్మ ఏదైతే ఉందో దానిని యథావిధిగా ప్రతి మానవుడు కూడా ఆచరించడమే కర్మశౌచం అనేటటువంటిది దాని యొక్క తాత్పర్యం. అదేవిధంగా జలాత్మకం శౌచం. మనము ఇత పూర్వం మనం చెప్పుకున్నాం, ఏదైనానో కూడా మనకు కావాలి, శారీరకమైనటువంటి బాహ్యశుద్ధి కలగాలి అని అంటే ఖచ్చితమైనటువంటి స్నానపానాదుల ద్వారా మనం కర్మశౌచం, జలాత్మకమైనటువంటి శుచిని మనం పొందుతాం. ఉదాహరణకి ఏదైనా మలమూత్రోత్సర్జనానికి మనం వెళ్తున్నాం, ఎప్పుడు వెళ్ళినప్పటికీ కూడా మల ఉత్సర్జనానికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వాడు స్నానం చేయాలి అని శాస్త్రం చెబుతోంది. అది ఎవరైనానూ కూడా, ఒక చిన్నపిల్లలు లేదు, వృద్ధులు లేదు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు, ఇలాంటి వారు, చేత కానటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో వారిని మినహాయిస్తే మిగిలినటువంటి వారందరూ కూడా అవశ్యం స్నానం చేయాల్సిందే.
మల విసర్జనానికి వెళ్ళినప్పుడు. అదేవిధంగా మూత్ర ఉత్సర్జనానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం మోకాళ్ళ నుండి పాదముల పర్యంతం, అదేవిధంగా మోచేతి నుంచి అంగుళి పర్యంతం అంటే వేళ్ళ వరకు కూడా శుభ్రంగా చేతిని కడుక్కోవాలి. ఇంకా దానికి చెప్పబడేటటువంటి మృత్తికలు ఈ ప్రస్తుత కాలంలో అది లేదు కాబట్టి మనం ఏదో సోపో లిక్విడో ఏదో ఒకటి వాడుకుంటున్నాం. చక్కగా శుచి అనేటటువంటిది మనం చేసుకుంటున్నాం. ఈ విధంగా త్రిభిశౌచై ఉపేత, ఎవరైతే ఈ విధంగా వాక్శుద్ధి, రెండవది కర్మశుద్ధి, మూడవది జలాత్మకమైనటువంటి శుద్ధి, ఈ మూడు శుద్ధుల చేత, శౌచముల చేత ఉపేత యః భవతి, ఎవరైతే దీనితో కూడి ఉంటారో వారు సహ స్వర్గీ భవతి, వాడు స్వర్గమును పొందుతాడు. అందులో ఎటువంటి సంశయము లేదు. అంటే వాడు ఇహసుఖ భోగములను ఖచ్చితంగా వాడు పొందుతాడు అని దాని యొక్క అర్థం. నాత్ర సంశయ, ఇందులో ఎటువంటి సంశయము లేదు. సరే, ఆ తదుపరి సాయం ప్రాతశ్చ సంధ్యాయో బ్రాహ్మణ అభ్యుపసేవతే ప్రజపన్ పావనీం దేవీం గాయత్రీం వేదమాతరం. నిత్యము కూడా సాయంకాలము యందు, ప్రాతకాలము యందు పావనీం దేవీం, పరమ పవిత్రమైనటువంటి గాయత్రి దేవతను, ఇంకా ఎటువంటిదట అంటే ఆవిడ సాక్షాత్తు వేదమాత అట. ఆ విధమైనటువంటి వేదమాత అయినటువంటి గాయత్రీదేవిని యః బ్రాహ్మణ సాయం సంధ్యాం ప్రజపన్ అభ్యుపసేవతే, నిత్యము కూడా జపిస్తూ ఆ గాయత్రి అమ్మవారిని నిత్యము కూడా సేవించినట్లయితే, సహా వాడు, ఆ బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో అతను తజా దేవ్య పావిత, ఆ బ్రాహ్మణుడు ఆ దేవత చేత, అంటే ఆ గాయత్రి మంత్రార్థము చేత అథవా గాయత్రి జపము చేత, ఆ గాయత్రి అమ్మవారి యొక్క అనుగ్రహము చేత వీడు పరిపూర్ణుడవుతాడు, పవిత్రుడవుతాడు. ఇంకా ఎటువంటి వాడు అవుతాడట? నష్టకిల్బిష, వాడు చేస్తున్నటువంటి పాపములన్నీ కూడా వాడు నష్టమవుతా, అంటే పాపం ఏదైతే ఉందో పాపక్షయం కలుగుతుంది అని దాని యొక్క తాత్పర్యం. ఇంకా ఎటువంటిది అని అంటే నసీదేత్ ప్రతిగృహాన మహీమపి ససాగరం ససాగరాం, వాడు అక్కడ ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో సాగరముతో కూడినటువంటి భూమిని అన్నిటినీ కూడా ఇతను దానముగా తీసుకున్నప్పటికీ ఈ బ్రాహ్మణుడు నిత్యము సాయం సంధ్య ప్రాతఃసంధ్య అంటే త్రికాల సంధ్యావందనం ఎవరైతే చేస్తారో వాడు సహనసీదతి, అతను అగాధంలోకి పోడు. సహజంగా ఏమిటి అని అంటే దానం తీసుకున్నటువంటి వాడికి కాస్త పాపక్షయం అనేటటువంటిది, పాపం అనేటటువంటిది కలుగుతుంది అని శాస్త్రవాక్యం. ఉదాహరణకి మనం దానం చేస్తున్నాం, దానం చేస్తే కలిగేటటువంటి ఫలితం ఏమిటి అని అంటే చెబుతూ ఉంటారు, దానాత్ పాపక్షయం భవతి. మరి పాపక్షయం కలుగుతుంది, అది ఎక్కడికి పోతుంది అంటే పుచ్చుకున్నటువంటి బ్రాహ్మణుడికి పోతుంది. అతడేం చేయాలి? ఆ క్షయం ఆ పాపక్షయం కలగాలి అంటే అతనేం చేయాలి అని అంటే నిత్యము కూడా చెప్పబడినటువంటి నిత్యకర్మలో నిత్యకర్మాంగభూతమైనటువంటి ఈ త్రికాల సంధ్యావందనమును చక్కగా ఆచరించాలి. అలా ఆచరిస్తే అతను ససాగరాం మహీమపి, వాడు సాగరముతో కూడినటువంటి భూదానమును స్వీకరించినా, ప్రతిగ్రహం చేసినప్పటికీ కూడా అతనికి పాపం అనేటటువంటిది అంటదు. మరి బానే ఉంది, వీరికైతే ఈ విధంగా ఉన్నది. మరి వేదాధ్యయనం చేయకుండా ఉన్నటువంటి ఇదంతా కూడా వైదికుల యొక్క ధర్మం. మరి వేదాధ్యయనం చేయనటువంటి వారికి వారి యొక్క పరిస్థితి ఏమిటి అని అంటే వారు ఏ ధర్మాన్ని ఆశ్రయించాలి అని అంటే దానికి కూడా శాస్త్రం చెబుతోంది, దానేన ద్విషంతో మిత్రా భవంతి. మీరు చెప్పుకున్నాం ఇతః పూర్వం, దానాత్ పాపక్షయం భవతి అంటే దానము ద్వారా ఇతనికేమో సంధ్యావందనల ద్వారా పాపక్షయం కలుగుతోంది, ఇతనికేమో దానముల ద్వారా పాపక్షయం కలుగుతోంది. ఇంకా దానముల ద్వారా కలిగేటటువంటి ఫలితం ఏమిటి అని అంటే దానేన ద్విషంతో మిత్రా భవంతి. ఈ దానముల ద్వారా ద్విషంత, మనలను ద్వేషించేటటువంటి వారు, శత్రువులు ఎవరైతే ఉన్నారో, ఈర్ష్యపడేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో, మనం ఎదుగుతూ ఉంటే చూడనటువంటి వాడు, చూడలేనటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా మిత్రా భవంతి, ఖచ్చితంగా వారు మిత్రులవుతారు అని దాని యొక్క తాత్పర్యం. ఇంకా ఏమి అని అంటే దానే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ దానం పరమం వదంతి.
ఇంకా ఇదియే కాదు, ఇలాంటి ధర్మములను ఎన్నో కూడా ఈ దానములయందు ప్రతిష్ఠింపబడి ఉన్నవి. కాబట్టి మీరు దానం చేయండి. దానము ద్వారానే పరమం వదంతి, దానిని మించినటువంటిది ఇంకొకటి లేదు, అదే మీకు మోక్షోపాయం కలుగుతుంది అని దానము యొక్క ఉపాఖ్యానంలో చెప్పేటటువంటి వాక్యములు. అందుకేనేమో నేను మా గురుగారి ద్వారా విన్నాను. పరమాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎవరైనా లౌకికులు వెళ్ళి, అయ్యా నాకు కాస్త ఇలా ఇబ్బందిగా ఉంది, నన్ను ఏం చేయమంటారు స్వామి అని అడిగితే ఆయన అంటారట, మీరు పలానా శాంతి చేసుకోండి, పలానా జపం చేసుకోండి, పలానా పారాయణం చేయించండి, బ్రాహ్మణుల ద్వారా మీకు అంతా కూడా సుఖం కలుగుతుంది అని చెబుతారట. మరి అదేవిధంగా వైదికులు వెళ్ళి, వైదికులకు కూడా వాడు మానవుడే కదా, మరి వాడికి కూడా వచ్చేటటువంటి కష్టములు ఏ విధంగా తొలుగుతాయి అని అంటే చెబుతారట, మీరు వేదాధ్యయనం చేశారు కాబట్టి నిత్యము కూడా కర్మాచరణ చేయండి. మీకు చెప్పబడినటువంటి విహిత కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని అతిక్రమించకుండా చక్కగా నిత్యకర్మను మీరు ఆచరించండి. తద్వారా మీకు కలిగేటటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో, కలిగేటటువంటి నష్టములు ఏవైతే ఉన్నాయో, దుఃఖములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరీకృతములు అవుతాయి అని చెప్పడం జరుగుతుందట. అందుకేనేమో మహాభారతంలో ఇంకొక వాక్యం కూడా చెప్పారు, ఏచాస్య దారుణాః కేచిత్ గ్రహా సూర్యాదయో దివి తేచాస్య సౌమ్యా జాగంతే శివా శివతరా సదా. ఆ నిత్య త్రికాల సంధ్యావందనం చేసేటటువంటి బ్రాహ్మణుని యొక్క జాతకము యందు సూర్యాదయ దారుణాః, ఈ సూర్యాది అతి క్రూరమైనటువంటి గ్రహములు జాతకములో ఉన్నప్పటికీ కూడా, అంటే అష్టమ కుజుడు ఉన్నాడు, అష్టమ శని ఉన్నాడు, ఇలాంటి విధమైనటువంటి స్థితి కలిగినప్పటికీ కూడా నిత్య సంధ్యావందనం చెగడం వలన వీడికి ఆ సూర్యాది గ్రహములు, పాపగ్రహములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సౌమ్యాహ జాగంతే, సౌమ్యంగా ఉంటాయట. ఇంకా ఎలా ఉంటాయట, శివా శివతరా సదా, వీడికి ఎప్పుడూ కూడా శుభకరంగా ఆనుకూలంగా ఉంటాయట. అందువలనే నిత్యము కూడా ఎవరెవరికి ఏ ఏ ధర్మములు విధించబడి ఉన్నాయో వాటినన్నిటినీ కూడా యథాతథంగా సకాలంలో, ప్రస్తుత కాలంలో మనం చేయలేకపోయినప్పటికీ కూడా కాసేపు దాని యందు మనం కొంచెం సమయాన్ని వెచ్చించి యథావిధిగా మనం నిత్యకర్మలన్నింటినీ కూడా, విహిత కర్మలన్నింటినీ కూడా మనం ఆచరించినట్లయితే ఖచ్చితమైనటువంటి సుఖములు కలుగుతాయి. ఆ వేదవేద్యుడైనటువంటి శ్రీనివాసుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని మరి యొక్క మారు తెలియచేసుకుంటూ, ఇక మహాభారత అంతర్గత వనపర్వంలో భాగంగా 21వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఆర్షం ప్రమాణముత్క్రమ్య ధర్మన్న ప్రతిపాలయన్ సర్వశాస్త్రాతి గోమూఢః సంజన్మసు న విందతి యస్య నార్షం ప్రమాణం స్యాత్ శిష్టాచారశ్చ భావిని నవైతస్య పరో లోకః నాయమస్తీతి నిశ్చయః శిష్టైరాచరితం ధర్మం కృష్ణే మాస్మాభిశంకితాః పురాణమృషిభిః ప్రోక్తం సర్వజ్ఞైః సర్వదర్శిభిః ధర్మ ఏవ ప్లవో నాన్యః స్వర్గం ద్రౌపది గచ్చతాం సైవ నౌ సాగరస్యేవ వణిజః పారమిచ్చతః అఫలో యది ధర్మ స్యాత్ చరితో ధర్మచారిభిః అప్రతిష్ఠేతమస్యేతత్ జగజ్జన్మేదనిందితే. ఓం నమో వెంకటేశాయ. ఈ విధంగా 31వ అధ్యాయంలోని కొన్ని శ్లోకాలను మనం పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమాన్ వేణుగోపాల్ గారు వారి బృందంతో సహా గోవిందనామ సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ సంకీర్తన కార్యక్రమంలో మనం కూడా యథాశక్తిగా పాల్గొందాం.
ఆ గోవిందుని కృపకు పాత్రలవుదాం. ఓం నమో వెంకటేశాయ. నారాయణాయ సమధికానందాయ సర్వేశ్వరాయ శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనలోల గోవర్ధనోధార దశరథ నందన దశముఖ మర్దన పక్షివాహన పాండవ ప్రియ మత్స్య కూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక శ్రిత పరిపాలక చరిత్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్బాంధవ శరణాగత వత్సల కరుణాసాగర కమలదలాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీ ముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర చార్య గదాధర విరజాతిరస్త విరోధి మర్దన సాల గ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక కాంచనాంబ్రధర గరుడ వాహన గజ
రాజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వానర సేవిత వారధి బంధన సప్తగిరీశ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమదయాకర వజ్ర కవచధర వైజయంతిమాల వడ్డీ కాసులవాడ వసుదేవతనయ బిల్వ పత్రార్చిత భిక్షుక సంస్కృత శ్రీ పుంరూప శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ హతి రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్సాక్షి రూప అభిషేక ప్రియ ఆపన్నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆనంద రూప ఆద్యంతరహిత ఇహ పరదాయక యువరాజ రక్షక పరమదయాలో పద్మనాభహరి తిరుమల వాస తులసీవనమాల శేషశాయిని శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 గోవింద. గోవిందనామ సంకీర్తన కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించుకున్నాం. ఇక మన క్షమా ప్రార్థనాదును కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం
कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।